నమస్కారం అండి. ఇవాళ మనం చేయబోతున్నాం ఏమిటంటే మాగే ఉల్లిపాయ పచ్చడి. అది ఎలా చేస్తారంటే రండి. ఉల్లిపాయలు ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలాగా తీసుకుని ఉంచుకోండి. అలానే మాగాయి, మనకి తగినంత మాగాయి. మీకు చెప్పాను కదా, ఇది వేసవకాలంలో మనం పెట్టుకుంటామే, అదే మాగాయి ఊరగాయ. ఇవేనండి వీటికి కావాల్సిన పదార్థాలు. సింపుల్గా దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. చూసారు కదండి, మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. చూసారు కదండి ఎంత చక్కగా మెత్తగా పేస్ట్లో అయ్యిందో. దీంట్లోనే మనం ఇందాక పెట్టుకున్న మాగాయని కూడా వేసేసుకుందాం. చూసారుగా, దీన్ని కూడా వేసి మిక్సీ తిప్పుకుందాం మెత్తగా. చూసారు కదండి ఎంత చక్కగా మంచిగా పేస్ట్గా అయిందో. చూసారుగా, ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం మాగా ఇందులో మనం ఉప్పులు కారాలు ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి చేసాం కారం కోసం, ఆల్రెడీ మాగాయలు ఉప్పు ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి మా అత్తమ్మ చేసిన మాగాయ ఉల్లిపాయ పచ్చడి. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇది కానీ ఇడ్లీలో వేసుకొని నంచుకోవచ్చండి, అలానే దోశల్లోకి అట్లల్లోకి వేసుకోవచ్చు, అలానే వేడివేడి అన్నాల్లో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తినొచ్చు కూడా. ఇది మీకు నచ్చితే ఇందులో కాస్త పోపు కూడా పెట్టుకోండి మీకు ఇష్టమైతే. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.